హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ పైన గంజు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం తొక్క తీసి పెట్టుకున్న మునక్కాయల్ని ఒకసారి వాటర్లో కడిగి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కూడా వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటో కొంచెం ఉడికిన తర్వాత దానిలోకి ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటా కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇట్లా కారం కూడా కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మునక్కాయల్ని కూడా వేసుకొని ఈ టమాటోతో పాటే ఉడికించుకోవాలి. అప్పుడే మునక్కాయలకు టమాటో టేస్ట్ అనేది పడుతుంది. ఈ విధంగా అన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మునక్కాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మునక్కాయ ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా టేస్టీగా ఉండే మునక్కాయ టమాటా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.